గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్యన సుబ్బును కలిసావా? అతను కొంచెంలో తప్పించుకున్నాడయ్యా రంగనాథం కేసులో. లేకపోతే టోటల్ గా బుక్ అయి ఉండేవాడు. లక్కీగా నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, కాపాడగలిగాను. మన సిఐ గారుంటే మన సుబ్రహ్మణ్యం ఈ పాటికి సువ్వలు లెక్క పెడుతూ జైల్లో ఉండేవాడు. నేనుండటం అతని అదృష్టం. ఏది ఏమైనా సుబ్రహ్మణ్యం మంచి తెలివిగలవాడయ్యా. ఆ రంగనాథానికే మస్కా కొట్టాడంటే మామూలు విషయం కాదు. చాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్ అతనిది. మొత్తం రంగనాథం బ్యాచ్ని 3 చెరువులు నీళ్లు తాగించాడు. అవును, ఇదంతా ఇలా జరుగుతుందని తెలిసే తెలివిగా ముందుగానే నువ్వు లీవ్ పెట్టావా? నువ్వు సుబ్రహ్మణ్యం మంచి ఫ్రెండ్స్ అంట కదా? అవును సార్. అలా అయితే నువ్వు నాకు విషయం చెప్పాలి. నేను ఎంత అడిగినా ఎన్ని రకాలుగా అడిగి చూసినా కూడా చెప్పకుండా దాటేస్తున్నాడు. కనీసం నువ్వైనా చెప్పు. ఏంటి సార్ అది? సుబ్రహ్మణ్యం ఆ శ్రావణిని లవ్ చేస్తున్నాడా? హబే, అలాంటిది ఏం లేదు సార్. నాకు తెలిసినంత వరకు అలాంటిది ఏం లేదండి. అయినా మీకెందుకు సడన్ గా ఇలాంటి డౌట్ వచ్చింది సార్? వాడేమన్నా ఆ విషయాల గురించి అన్నాడా? అసలు ఆ విషయమేగా దాచాడనేది. అతను దాచినా నేను కనిపెట్టలేననుకున్నాడు. నా సర్వీస్లో నేను ఎంతమందిని చూశాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అతను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నువ్వు అతను ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నరేష్? లేదు సార్, మీరు ఊహించినట్టు అలాంటిది ఏం లేదు సార్. వాడికి 2 రోజుల ముందే ఎంగేజ్మెంట్ జరిగింది. అది నాకు తెలిసినంత వరకు ఇతనికి ఇష్టం లేకుండా జరుగుంటుంది. కావాలంటే 2 రోజులు ఆగైనా సరే అతనే బయటపడి నేను శ్రావణిని ప్రేమిస్తున్నాను అంటాడు చూడు. నో ఛాన్స్ సార్, వాడు అసలు అలా అండు. నిజమా? అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నావు నరేష్? సార్, ఆ అమ్మాయిని సుబ్రహ్మణ్యం బ్యాచ్ లోనే ఒక అతను లవ్ చేస్తున్నాడని తెలిసింది సార్. ఏంటయ్యా కథకి కొత్త ట్విస్టులు ఇస్తున్నావు? ఆ విషయం వాడికి తెలుసు సార్. అలాగా? నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. నేను సుబ్రహ్మణ్యాన్ని అడిగితే సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. అయితే ఇందుకేనన్నమాట. అది సరే, ఆ బ్యాచ్లో ఈ అమ్మాయిని లవ్ చేసేవాడున్నాడన్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? అదే తెలియట్లేదు సార్. అది ఆ అమ్మాయే కన్ఫర్మ్ చేయాలి. అర్థమైందయ్యా, మొత్తం అర్థమైంది. తనని ఆ బ్యాచ్ లో ఉన్న అతను లవ్ చేస్తున్నాడన్న విషయం ఆ అమ్మాయికి తెలియదు. సో అది ఒకందుకు మంచిదే అయింది. నువ్వు వెంటనే వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యాన్ని కలిసి ఆ బ్యాచ్ కుర్రాన్ని ఆ అమ్మాయి కొంచెం దూరంగా ఉండమని చెప్పి ఆ సుబ్రహ్మణ్యం చేత చెప్పించు. అదే కరెక్ట్. ఎస్. ఏయ్ నరేష్, ఏంటయ్యా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి కోసం సుబ్రహ్మణ్యం ఎంత రిస్క్ తీసుకున్నాడో తెలుసా? వాడెవడో ప్రేమించినోడు పట్టినట్టు పారిపోయాడు. ఈడియట్. వాడేం మనిషి అయ్యా? అందుకే నేను చెప్పేది ఒక్కటే, మీ సర్కిల్ మనిషి అని మీరు ఫీల్ అవ్వకండి. ఆ శ్రావణి సుబ్రహ్మణ్యాన్ని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా సంతోషంగా ఉంటుంది. నువ్వు సుబ్రహ్మణ్యం ఫ్రెండువు కాబట్టి వాళ్ళిద్దరిని కలిపే ఏర్పాటు చెయ్యి.